డియర్ ఏపీ వెబ్సైట్ 2026 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, 13వ తారీఖు మరి షిఫ్ట్ 2 కూడా అయిపోయింది. మరి ఈ రోజు అయితే ఈ పేపర్ ఎలా ఉందో చూద్దాము. ఫిజిక్స్ మోడరేటు, క్యాలిక్యులేటివ్, ఫార్ములా హెవీ బేస్డ్ ఉంది, కొద్దిగా ట్రిక్కీగానే ఉంది. మరి ఎక్కువ ఫార్ములాస్ అడిగాడంట, ఎక్కువ ఫార్ములా బేస్డ్ అడిగాడు. ఫార్ములాస్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఫిజిక్స్లో మంచి స్కోరు సాధించే అవకాశం ఉంది. కరెంట్ ఎలక్ట్రిసిటీ కానీ, థర్మోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్, రే ఆప్టిక్స్, సెమీ కండక్టర్స్ మీద క్వశ్చన్స్ అడిగారు. ఎందుకంటే ఓవరాల్గా నాకు తెలిసి మీకు 40 మార్కులకి ఫిజిక్స్లో ఇప్పుడు 30-35 వస్తే ఎక్కువ, ఈ రేంజ్లో మీకు వస్తాయి. కొద్దిగా బాగా టాపర్స్కి 35 మార్కుల కంటే ఎక్కువ రావు. మరి కొంచెం 30 మార్కులు యావరేజ్ స్టూడెంట్స్ ఒక 30 మార్కులు తెచ్చుకునే వీలుంది. ఇది యొక్క ఫిజిక్స్. ఇక కెమిస్ట్రీ చూస్తే మనము కెమిస్ట్రీ అయితే ఈజీ స్కోరింగ్ డెడ్ ఈజీగా ఇచ్చాడు. ఇక స్కోరింగ్ ఈరోజు ఆఫ్టర్నూన్ 13వ తారీఖు ఆఫ్టర్నూన్ అయితే డైరెక్ట్గా ఇచ్చాడు, డైరెక్ట్ థియరీ ఇచ్చాడు. 90% స్టూడెంట్స్ మంచి స్కోర్ సాధించారు. మీకు 40 మార్కులకి స్టూడెంట్స్ కొంతమందికి మరి 35 to 39 మార్క్స్ దాకా మనం ఇవ్వచ్చు. 35 to 39 అంటే 1 or 2 మార్క్స్ పోయినా కానీ కెమిస్ట్రీ అయితే బాగా ఇచ్చారు. మరి ఓవరాల్గా అయితే పేపర్ డిఫికల్టీగానే ఉంది, ఒక కెమిస్ట్రీ తప్పితే. ఇక స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఇచ్చారు. కెమికల్ బాండింగు, కోఆర్డినేషన్, కాంపౌండ్స్, బయోమాలికల్స్, మాల్ కాన్సెప్ట్స్. ఎవరైనా వీడియో చూస్తే కామెంట్ చేయండి అమ్మ. మీరు కూడా కామెంట్ చేస్తే ఏంటంటే వేరే వాళ్ళకి తెలుస్తుంది అసలు ఏది ఈజీ టఫ్గా ఉంది. కెమిస్ట్రీ అయితే డెడ్ ఈజీ, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇక మ్యాథమెటిక్స్ చూస్తే డిఫికల్ట్, లెంతీ అండ్ ట్రిక్కీగా ఇచ్చారమ్మా. డిఫికల్టీకి ఇచ్చారు. ఓవరాల్గా ఫిజిక్స్ కొద్దిగా పర్వాలేదు అనుకుంటే మ్యాథ్స్ మొత్తం కూడా డోయబుల్, టైం కన్జ్యూమింగ్ ఎక్కువ. ఒక్కొక్క క్వశ్చన్ 5 నిమిషాలు, 10 నిమిషాలు, 2 నిమిషాలు తీసుకోవడం. ఇంటిగ్రేషను, వెక్టర్ ఆల్జీబ్రా, మ్యాట్రిసెస్, ప్రాబబిలిటీ అండ్ స్ట్రైట్ లైన్, సర్కిల్స్, ఇవన్నీ కూడా ఉంది. కొద్దిగా డిఫికల్టీగా ఉంది. చూడంగానే మనకి ఇది ఈజీగా అనిపించదు. మరి క్వశ్చన్ చూడంగానే ఇది ఈజీగా డోబుల్ అనుకుని దాన్ని చేస్తూ ఉంటే మనకి ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. మల్టీ స్టెప్ అంటారు, 1 or 2 స్టెప్స్లో ఆన్సర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఇది స్టూడెంట్స్ యొక్క మరి ఓవరాల్గా మరి చూసినప్పుడు పేపర్ మోడరేట్ టఫ్గా ఉందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా మోడరేట్ నుంచి టఫ్గా ఉంది. మరి గుడ్ స్కోర్ 120 మార్కులు, మంచి గుడ్ అటెంప్ట్స్కి మంచిగా 120 మార్కులు. టాప్ కాలేజీలో మీకు డీసెంట్ బ్రాంచెస్ వస్తాయి. మీకు 100 మార్క్స్ వస్తే ఇక్కడ పేపర్ టఫ్గా ఉంది కాబట్టి జేఎన్టీ కాకినాడ, ఆంధ్ర యూనివర్సిటీ, సిఎస్సి మంచిది, గాయత్రి విద్యా పరిషత్తు మరి కాలేజీ, తర్వాత రాయలసీమలో జేఎన్టీ అనంతపూరు, ఎస్వి యూనివర్సిటీస్, మరి అదేవిధంగా పుల్లారెడ్డి, ఇలా మంచి కాలేజీలు, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇవి కూడా వచ్చే అవకాశం అయితే స్టూడెంట్స్కి ఉంది. ఆర్వీఆర్జేసి, తర్వాత మంచి కాలేజెస్ కూడా వస్తాయమ్మా. ఇది ఓవరాల్గా ఈరోజు కట్ ఆఫ్ అయితే మరి స్టూడెంట్స్కి మోడరేట్ టఫ్. మరి స్టూడెంట్స్ మరి మెంటర్షిప్ ఎవరైతే అందరు కూడా ఎంసెట్ వాళ్ళు కూడా జేఈ మెయిన్ రాస్తారు కాబట్టి వాళ్ళకి మెంటర్షిప్ ఇది సపరేట్గా మనము, మీరు ఎవరైనా జేఈ మెయిన్ రాస్తే ఓన్లీ ఇది తీసుకోండి. ఓన్లీ ప్లస్ ఎఫ్సెట్ అయితే 2000, 2 కలిపితే మనము తక్కువ ప్యాకేజీకి ఆఫర్ చేయడం జరుగుతుంది. 2 ఎఫ్సెట్ ప్లస్ జోసా సిసియాప్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మన వాట్సాప్ నంబర్, ఈ వాట్సాప్ నెంబర్లో రీచ్ అయితే నేను మరి కలుస్తాను, మరి మీతో మాట్లాడతాను. మరి ఇది క్యూఆర్ కోడ్, అమౌంట్ అయితే పే చేయండి. అంటే సపరేటు ఏపీ మరి దీనికి 2టికి కలిపితే కొద్దిగా తక్కువ ఉంటుంది, ఒక విడివిడిగా అయితే కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ టాప్ కాలేజెస్ కూడా ఒకసారి చూసేద్దాం. మరి టాప్ కాలేజీలో చూసినప్పుడు ఇట్లా మరి జేఎన్టీ కాకినాడ, ఇవి అన్నీ ఏయూ కింద వస్తాయి. మనకి 2 వర్గాలుగా ఉన్నాయి ఇక్కడ. ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, జేఎన్టీ కాకినాడ, ఆంధ్ర యూనివర్సిటీ, విట్టి ఏపీ, మరి విట్టి ఏపీలో కూడా గాయత్రి విద్యా పరిషత్తు, ఇవన్నీ కూడా టాప్ కాలేజీ లిస్టులో ఉండటం జరుగుతుంది. ఇక్కడ మీరు సిఎస్సి, ఓన్లీ సిఎస్సి చూసినట్టయితే ఇక్కడ మన దగ్గర ఉంది. మెంటర్షిప్ తీసుకోండి ఎవరైనా తీసుకోకపోతే. ఇక్కడ చూడండి మరి స్టూడెంట్స్ అందరూ ఏ విధంగా స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఇక్కడ ముందు అయితే సిఎస్సి బ్రాంచ్ కాకినాడ, ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళారు, విట్టి ఏపీ, ఎస్ఆర్ఎం, గాయత్రి, విష్ణు భీమవరంకి వెళ్ళారు, ఎస్వియు తిరుపతికి వెళ్ళారు, అనిల్ నీరుకొండ, ఇట్లా విజయనగరం వెళ్ళారు. ఇట్లా స్టూడెంట్స్ అందరూ ఈ విధంగా వచ్చిందమ్మా. ఆదిత్య యూనివర్సిటీ సూరంపాలెం వెళ్ళారు. మరి ఎంఈజిఆర్, జిఎంఆర్ కూడా మంచిది. పుల్లారెడ్డి, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరి
ప్రసాద్ పొట్లూరి విజయవాడ, ఈ విధంగా మరి స్టూడెంట్స్ కూడా మదనపల్లి ఇన్స్టిట్యూటు, మోహన్ బాబు ఇన్స్టిట్యూటు, ఒకసారి అపోలో యూనివర్సిటీ, సెస్సి, మరి రఘు ఇంజనీరింగ్ కాలేజీ, అన్నమాచార్య, పొల్లారెడ్డి, ఈ విధంగా అయిన కట్ ఆఫ్స్ అయితే రావటం. ఆంధ్ర యూనివర్సిటీ, లయోలా, తర్వాత డివిఆర్, అపోలో, సిద్ధార్థ, ఐడియల్ ఇన్స్టిట్యూట్, నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ, ఎన్ఎస్ రాజు, మరి ఓవరాల్గా ఇవన్నీ ఈ స్టూడెంట్స్ మొత్తం మన దగ్గర 2 లక్షలకు సంబంధించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఏమీ ప్రాబ్లం ఏమీ లేదు. మీ అందరికీ జస్ట్ క్వాలిఫై అయితే వచ్చే అవకాశం ఉంది. విశ్వం కానీ, కల్లము, ఈ విధంగా ఏలూరు, శ్రీనివాస్ కాలేజీ, రాజంపేట, బీవీఎస్ఆర్, తర్వాత ఇవన్నీ కూడా లాస్ట్ ఉండే కాలేజీలు. ఏదో విఎన్ఆర్, వికేబి, గుడివాడ, కడప, నెల్లూరు, గుంటూరు, సిబిఐటి, చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పాలవల్లు. ఇక్కడ కూడా ఒక హైదరాబాద్లో సిబిఐటి అంటే ఇక్కడ కూడా ఒక సిబిఐటి ఉంది, చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఉంది. మరి ఇది అది వాళ్ళదా వీళ్ళదని మనకు తెలియదు, ఐఎమ్ నాట్ షూర్. ఇక్కడ భీమవరం, బీవీఆర్ఏజీ, శ్రీ వెంకటేశ్వర, ఇవన్నీ చూడండి చాలా కాలేజెస్ ఉన్నాయమ్మ. దాదాపు మరి రవీంద్ర కాలేజ్ ఫర్ ఉమెన్, మరి అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ, గౌతమ్ ఇన్స్టిట్యూట్, ఇవన్నీ కూడా డేటాబేస్ ఉంది. మరి మనకి ఇంకా లేటెస్ట్ డేటాబేస్ రాలేదాం. ఇది 2024, 2025 కూడా వస్తుంది. అది ఎంసెట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసిన తర్వాత దాని మీద మనం రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియోలు చేయటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్